నంద్యాల శ్రీ కోట సుంకల పరమేశ్వరి దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక ముందుగా అమ్మవారికి పాలాభిషేకం, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఇక అనంతరం బోనాలు ఘనంగా నిర్వహించారు. ఉప్పరపేటలో ప్రతి సంవత్సరం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, అమ్మవారికి చల్లముద్ద సమర్పించడం జరుగుతుందని, పిల్లలకు పెద్దలకు తట్టు రాకుండా ఉండటానికి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని, అదేవిధంగా రైతులు సుఖ సంతోషాలతో పంటలు బాగా పండాలని ప్రతి ఏటా బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బోనాలు డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు. ఇక అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పట్టణ ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పసుపులేటి నారాయణ, సూరిశెట్టి వెంకటేశ్వర్లు, చోడపోయిన సుబ్బారాయుడు, అదేవిధంగా వెంకటేశ్వర, శ్రీనివాసులు, చంటి, సత్య మరియు వీటా ప్రజలు పాల్గొన్నారు. ఇక అనంతరం చల్ల ముద్ద ప్రసార రూపంలో భక్తికాదులకు పంపించడం జరిగింది. మా కోట సుంకులమ్మ ఉప్పరపేట కోట సుంకులమ్మ 10 సంవత్సరం చల్లముద్ద వేస్తాం. సామాన్య పనులు పోయినాక వర్షాలు పడాలని, రైతులంతా బాగుండాలని ఇది చేస్తాం. ఇవి జొన్నలు, బియ్యము, పాలు, పెరుగు డబ్బులు పిచ్చుకొని ఇవి పండుగ చేస్తాం. చలికాలం పోయిన వెంటనే ఋతువు మారినప్పుడు ప్రజలకు, చిన్నపిల్లలకు అందరికి తట్టు వస్తుంది. ఈ చల్లముద్ద చేయడం వల్ల తట్టు
సైన్స్ ప్రకారము తట్టు అనేది చల్లదనం వల్ల పోతుంది అని చెప్పేసి అమ్మవారికి చల్లముద్ద చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం ఉగాది ముందు. ఈ చల్లముద్దకు ఉప్పరిపేట, తర్వాత దేవులంపేట, గుడిపాటిగడ్డ, నంద్యాలలో ఉండే ప్రతి ఒక్కరు సహకారం చేస్తూ ఉంటారు. కొన్ని వేల మంది భక్తులు వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు. దీనికి ఉప్పరిపేట ప్రజలు ఎక్కువగా పాల్గొని వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. ఈ కార్యక్రమం వల్ల వీరిలో చల్లదనం అనేది ఏర్పడడం వల్ల పిల్లలకు తట్టు అనేది నివారింపబడతారు. దీనికి ముస్లిం సోదరులు కూడా సహకరిస్తూ ఉంటారు దీనికి. అందుకు దేవాలయ కమిటీ ద్వారా అందరికీ